సో అందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం, సో ఈ ఆగస్ట్ 9 ఏదైతే ఉందో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారనే వార్త మా దృష్టికి రావడం జరిగింది. సో ఈ కారణంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 2024 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా సంవత్సరం 5 నెలలు గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఈ ఏదైతే గిరిజన ప్రాంతానికి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్చేస్తాం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తాము. ఈరోజు మీరు గిరిజనులకి ఏం న్యాయం చేశారని ఈరోజు మీరు ఆదివాసీ దినోత్సవంకి ఈరోజు మా ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు స్వయంగా మీరు అరకు నియోజకవర్గానికి విచ్చేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి మించి మేము పథకాలు ఇస్తాము, గిరిజన ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని కొన్ని మీరు ప్రస్తావనలోకి ఆ రోజు మీరు తీసుకొని రావటం జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 3. సో ఏదైతే 100% ఉపాధి అవకాశాలు అనేవి స్థానిక గిరిజనులకి కల్పించాలనేది ఏదైతే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ 3ని రద్దు చేశారని ఆ రోజు మీరు నోటికొచ్చినటువంటి అబద్ధాలు మీరు ప్రజలకి మీరు తెలియజేయడం జరిగింది. సుప్రీంకోర్టు రద్దు చేసిందనే విషయము మీకు తెలిసినప్పటికీ కూడా ఒక పార్టీ మీద మీరు ఆపాదించడం జరిగింది. జీవో నెంబర్ 3ని నేను వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తాను, ప్రత్యామ్నాయ జీవోను తీసుకొని వచ్చి గిరిజనులకి న్యాయం చేస్తానని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు సంవత్సరం 5 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా గిరిజన ప్రాంతంలో యువత అనేక రకాలుగా ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి అనే డిమాండ్ పెడుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన మీ పార్టీ నుంచి మీ ప్రభుత్వం నుంచి లేకపోగా, అదేవిధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే మీరు ఇచ్చారో జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా గిరిజన ప్రాంతంలో ఎన్ని ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని కూడా ఒక స్పెషల్ డిఎస్సి అనేది ఎక్స్క్లూజివ్ ఐటీడీఏ పరిధిలో తీసి స్థానిక గిరిజన యువతకి అవకాశాలు ఇవ్వండి అనే డిమాండ్ ఏదైతే ఉందో దానికి మేము కూడా వాళ్ళ తరపున మద్దతు ఇస్తూ మా డిమాండ్ కూడా మీరు ఏదైతే ఎల్లుండి మీరు వచ్చే ఈ పాడేరుకి ఏదైతే విచ్చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని గిరిజనులందరికీ ఒక ఆమోదదాయంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన హయాంలో అంటే టీడీపీ హయాంలోనే కాఫీకి ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చిందని, అదేవిధంగా పోడు భూమి వ్యవసాయం చేసినటువంటి రైతులకి పట్టాలు ఇచ్చామని, అనేక స్కూల్స్ కానీ హాస్పిటల్స్ నిర్మాణం కానీ మా హయాంలోనే అభివృద్ధి చేశారని మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీరు ఒక్కసారి మీరు ప్రశ్నించుకొని మీరు ఎంతవరకు మీరు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారనేది మేము చెప్తాం. ఎందుకంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆదివాసీ దినోత్సవం రోజునే విశాఖపట్నంలో మీరు నిర్వహించినటువంటి ఆ సమావేశంలో ఎంతో దుర్మార్గంగా జీవో నెంబర్ 97ని మీరు రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 97 ఏంటండి? బాక్సైట్ తవ్వకాలు జరుపుకొని తీసుకెళ్ళిపోయే జీవోని మీరు రిలీజ్ చేశారు.
మీకు ఏ రకంగా ఇంకా గిరిజనుల్ని బాగు చేయాలని చిత్తశుద్ధి ఉంది అని మేము అనుకోవాలి? అప్పుడు గిరిజనులుగా మేమంతా కూడా దీన్ని యాజిటేట్ చేసి అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లి వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన మాటల్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 97ని రద్దు చేస్తామని ఆ రోజు జగనన్న ఇచ్చినటువంటి మాటని 2019 మేము గెలిచిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లోనే జీవో నెంబర్ 97ని తునప్రాయంగా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా నాడు నేడు స్కూల్స్, ఇప్పుడు నాడు నేడు అనే ఒక మంచి కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలల్ని రూపురేఖలు మార్చి మౌలిక వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా స్కూల్స్ అన్ని బాగు చేసి, అదేవిధంగా హాస్పిటల్స్ కూడా దశల వారీగా ఫేజ్ వైజ్ మేనర్లోని హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడులో బాగు చేసి ఈరోజు ప్రజలకి అన్ని రకాలు కూడా ఆదుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.